ప్రభావతి గారి చెట్టు కనకాంబరాలండి ఇవన్నీ. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కోసుకోండి 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 అంటారు. ఇగోండి మొగ్గలు అదిగోండి ఆమె కోసేస్తున్నారు మా స్నేహితురాలు. అదిగోండి. థ్యాంక్ యూ. చాలా నీట్గా ఉందండి. ఏం చేశారు చూడండి. ఇగోండి ఈ పూలన్నీ నేను రేపు ఊరు వెళ్తానండి, ఉంచండి అంటే ఎవరు అడిగినా కూడా మాకు తెలిసిన అడిగారు, ఇంకోసారి ఇస్తానని చెప్పారంటండి. నా కోసం ఉంచేశారు ఇలాగా. చూడండి వేపూలు బయట కొనుక్కోవాలంటే అసలు మాల కూడా చాలా పలచగా కడతారు, చాలా రేటు చెప్తారు. మనం సొంతంగా ఇలాగ కోసుకుని కట్టుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు కట్టుకుని తలలో పెట్టుకోవచ్చు కదా. పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పువ్వులు, కనకాంబరాలు. ఇంకా అటు కూడా ఉంటాయండి, చాలా పువ్వులు ఉంటాయి. అటు మందార పువ్వులు ఏంటి ఇగోండి అగోండి కనిపిస్తున్నాయి. సౌందర్య కనకాంబరం. మీరు పెట్టండి మొక్కలు, ఈ మొక్కలన్నీ ఇస్తానని అంటారు. ఎవరండి అనేది ఈ రోజుల్లో ఇలాగా. మంచితనం ఉంటే ఎవరైనా మాట్లాడతారు కదా మంచిగా. చూడండి ఇగోండి కాగితాల పువ్వులు. అసలు ఎంత బాగుంటుందోనండి, వీళ్ళ ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. చూడండి చిన్న చిన్న మొక్కలకి సౌందర్య కనకాంబరాలు. అగోండి చూసారా, అవి కోసుకోండి రండి అంటున్నారు. పూజలు చేసినా సరే నాకు ఇవ్వటానికి రెడీగా ఉంటారు అన్నమాట. ఇవ్వండి శంఖం పూలు, సన్నజాజులు, విరజాజులు. చూడండి చూడండి గోరింటాకు కూడా కోసుకోండి పెట్టుకోండి, మీ వరకు వచ్చిద్దని. అసలు ఎంత అభిమానంతో నాకు దాసి ఉంచారంటే చెట్టుకి. కానీ ఇలాంటి స్నేహితులు ఉండాలండి మనకి ఎవరికైనా. ఒకళ్ళన్నా ఒక మంచి స్నేహితురాలు కానీ ఒక మంచి స్నేహితురాలు ఎప్పటికీ ఉండాలండి కదా. ఇదిగోండి గోరింటాకు కోసుకుని, వద్దులేండి మొన్న కోసుకుని పెట్టుకున్నానంటే, లేదులేండి ఊరు వెళ్తున్నాను అంటున్నారు, పెట్టుకోండి కోసుకోండి అని. కొంచెం చూడండి టీ తీసుకొస్తున్నారు. నేను టీ తాగనంటే నా కోసం ఏదో ఒకటి డ్రింకు, మంచినీళ్ళు అలాంటివి తెస్తారు, కానీ నేను తాగను. అదిగోండి మా స్నేహితురాలు అనమాట ప్రభావతి గారు. చూసారా ఇది చూడండి. నేను అయ్యో ఎంత సిగ్గుపడిపోతున్నా.